గబ్బిలానికి మరో పేరైన ప్రచారమే ఇందుకు కారణం కావచ్చు. అయితే ఆ పల్లెల్లో మాత్రం గబ్బిలాన్ని సొంత బిడ్డల్లా చూసుకుంటారు. చాలకోడు గ్రామం. ఈ పల్లెల్లోని ఆంజనేయ స్వామి దేవాలయం వెనుక ఓ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. పగలు ఆ చెట్టు వైపు చూస్తే చాలు వందల సంఖ్యలో గబ్బిలాలు తలకిందులుగా వేలాడుతూ ఆ భయానకమైన దృశ్యం కళ్లకు కనబడుతుంది. బయట నుంచి వచ్చిన వారికి ఆ దృశ్యం కాస్తంత ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ పల్లె వాసులకి మాత్రం ఆ పక్షులు అలా కనపడకపోతే చెప్పలేనంత వెలిసి ఫీల్ అవుతారు. తెల్లవారుజాము 3:30కే వచ్చి జనాలు కూడా లేపుతుంటాయి. అవి లేచి మేము జనాలు పనులు చేసుకుంటారు. అవి నుంచి మా ఊరికి మంచిదే జరుగుతూ ఉంది. ఆ పక్షులు పల్లెల్లో సంచరిస్తే పంటలు పండక అరిష్టం కలుగుతుందని కొందరు భావిస్తారు. గబ్బిలం ఇతరులకి అపశకునం, కానీ ఆ పల్లెవాసులకు మాత్రం అదృష్టదాయకమట. నాకు ఏదాకా ఓటు లేదు. అది మా ఊరిలో ఉండాలా. శీఘ్రాల గురించి మా ఊరిలో లేకుండా కష్టం వస్తుంది. మా ఊరికే కష్టం వస్తుంది. గబ్బిలాన్ని ప్రేమగా చూసుకోవడమే కాదు, ఎవరన్నా వాటి మీద కన్నేశారంటే మాత్రం ఆ పల్లెవాసులు వాళ్ళ అద్దె చూసేస్తారు. అయితే ఆ పచ్చ ఉన్నాయి. ఆ పచ్చ అంటే మా ఊరు కూడా అయితే ఇంటి మాట ఉంటా పచ్చ కూడా ఉండదు. మేము ఎవరన్నా పట్టుకుపోయి వచ్చినామంటే మనం పట్టుకుపోయాము. ఏమైనా వదిలేసి చెరువు పట్టుకుంటే వచ్చేసి వాళ్ళకు కూడా పట్టుకొని పోలీసులకు కూడా చెప్తాం మేము. ఇంత ప్రేమగా చూసుకునే ఈ గబ్బిలాల విషయంలో ఓ చిన్న ఎగ్జంప్షన్ కూడా ఉంది. తమ గ్రామంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి చికిత్స కోసం అప్పుడప్పుడు ఆ పక్షి మాంసాన్ని ఔషధంగా కూడా వాడుతుంటారు. రచ్చబండ దగ్గర సమావేశమై ఓ నిర్ణయం తీసుకుని 1 లేదంటే 2 గబ్బిలాల్ని పట్టి రోగగ్రస్తులకి అందజేస్తారు. అలా ప్రాణత్యాగం చేసిన గబ్బిలాలు పుణ్యలోకాలకి పోతాయని ఆ పల్లెవాసులు గట్టిగా నమ్ముతారు. ఇప్పుడు మనం వెరైటీ పూలను చూడబోతున్నాం.